టుడే లీడ్ కోడ్ క్వశ్చన్ నెంబర్ 167 అనేది సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ ఏంటంటే 2 సమ్ 2 అంటే మనకు ఒక ఏరియా ఇస్తాడు. ఏరియా అనేది సార్టెడ్ ఆర్డర్లో ఉంది. ఈ ఏరియాలోని ఏవైనా 2 వాల్యూస్ని సమ్ చేస్తే టార్గెట్కి ఈక్వల్ అవ్వాలి. ఈ ఏరియాలో చూసుకుంటే 6+4 ఉంది. సో సమ్ చేస్తే ఎంత వస్తుంది? 10 వస్తుంది. సో ఇప్పుడు అవుట్పుట్ అనేది ఈ ఇండెక్సెస్ని రిటర్న్ చేయాలి, అంటే 2, 3. ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ఫస్ట్ అప్రోచ్లో ఏం చేస్తున్నాం అంటే అన్ని పెయిర్స్ని చెక్ చేస్తున్నాం. అంటే 1 3 1 4 1 6. సో ఇట్లా అన్ని పెయిర్స్ని చెక్ చేస్తాం. అన్ని పెయిర్స్ చెక్ చేసేటప్పుడు ఏమొస్తుంది? 4, 6 దగ్గర టార్గెట్ ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ తాపీస్ ఏం రిటర్న్ చేస్తాం? ఐ, జే వాల్యూస్ రిటర్న్ చేస్తాం. అంటే ఐ అనేది 0 నుంచి n-2 వరకు, జే అనేది i+1 నుంచి n-1 వరకు రన్ చేస్తాం. ఏదైనా వాల్యూ అనేది టార్గెట్కి ఈక్వల్ అయితే అక్కడ ఆపేసి ఏం రిటర్న్ చేస్తాం? ఐ, జే వాల్యూస్ రిటర్న్ చేస్తాం. సో ఇలా చేయడం వల్ల టైం కాంప్లెక్సిటీ ఎంత అంటే O(n²). సో దీన్ని ఆప్టిమైజ్ ఎట్లా చేస్తామంటే మనకి ఏరియా ఇచ్చాడు. ఏరియా అనేది సార్టెడ్ ఆర్డర్ అన్నాడు. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? పేర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇట్లాంటి కేసెస్లో ఏం వాడతామంటే 2 పాయింట్ అప్రోచ్ వాడతాం. అది ఎట్లా వాడతామంటే ఇనిషియల్లీ ఎల్ అనే స్టార్టింగ్ పొజిషన్లోని ఆర్ అనేది లాస్ట్ పొజిషన్లో ప్లేస్ చేస్తాం. సో ఇప్పుడు టార్గెట్ ఎంత మనకి? 10 ఉంది. సో ఇప్పుడు ఈ ఏరియా ఆఫ్ ఎల్, ఏరియా ఆఫ్ ఆర్ని సమ్ చేస్తాం. అంటే 1+11 ఎంత? 12 వస్తుంది. సో ఈ 12 అనేది 10 కన్నా ఎక్కువ అయిపోయింది. అప్పుడు ఏం చేస్తామంటే ఆర్ని డిక్రీజ్ చేస్తాం. నెక్స్ట్ 1+8 ఎంత? 9 వచ్చింది. 9 అనేది 10 కన్నా తక్కువ కాబట్టి ఎల్ అనేది ఇంక్రీజ్ చేస్తాం. నెక్స్ట్ 8+3 11 వచ్చింది. 11 అనేది 10 కన్నా ఎక్కువ కాబట్టి ఆర్ని డిక్రీజ్ చేస్తాం. నెక్స్ట్ 6+3 ఎంత? 9. 9 అనేది 10 కన్నా తక్కువ కాబట్టి ఎల్ అనేది ఇంక్రీజ్ చేస్తాం. నెక్స్ట్ ఎంత? 6+4 టార్గెట్కి ఈక్వల్ అయిపోయింది కాబట్టి ఇక్కడ తాపేసి ఏం రిటర్న్ చేస్తాం? ఎల్, ఆర్ వాల్యూ రిటర్న్ చేస్తాం. సో ఇలా చేయడం వల్ల టైం కాంప్లెక్సిటీ ఎంత అంటే O(n), స్పేస్ కాంప్లెక్సిటీ O(1). సో దీనికి సంబంధించిన కోడ్ కావాలంటే కోడ్ అని కామెంట్ చేస్తే మీ